నెల్లూరు సిటీలో సంచలనం రేపిన ప్రైవేట్ బస్సు కండక్టర్ డ్రైవర్లతో ప్లేట్ పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను బోస్బొమ్మ నుండి వీఆర్సీ సెంటర్ వరకు రోడ్డుపై బహిరంగంగా నడిపించుకుంటూ పోలీసులు తీసుకువెళ్లారు. ఇలాంటి దాడులకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. నేరస్తుల్లో భయం పుట్టించేందుకే నిందితులను ఇలా బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకువెళ్లామని తెలిపారు. ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులకు నెల్లూరు ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. గంజాయి పైన స్పెషల్ డ్రైవ్ చేస్తారు సార్. సేవించి ఇలా చేసేవారు ఇలాంటి హెచ్చరిక చేస్తారు సార్. మేము గత 1.5 నెలల క్రితం నేను 3 టౌన్కి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం, కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. మా నెల్లూరుకి పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నెల్లూరు పోలీస్ కోరుతున్నాము. మీ పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా ఉండారు, ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి. మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండారు, ఏంటి, ఏం జరుగుతుంది. నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి అందరూ మైనర్ బాలికలే ఈ గంజాయికి వీళ్ళు అలవాటు పడి ఈ గంజాయి మత్తులో వాళ్ళకి అసలు వెపన్స్ ఎందుకు పెట్టుకొని వాడుతున్నారు అనేది కూడా తెలియట్లేదు. నిన్న జరిగిన విషయం కారణంగా అసలు అనవసరంగా బస్సు అతన్ని అన్యాయంగా బ్లేడులతో కోసేసి ఇచ్చేశారు. కానీ మన ప్రభుత్వం పోలీసు వాళ్ళు 24 గంటలు కూడా జరిగింది. ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్ల మీద తీసుకొని వస్తూ వాళ్ళని చూసి కనువిప్పు కలగాల. ప్రతి ఒక్క యూత్కి వరే మనం చేస్తుంది తప్పు, మనం ఇలా చేయకూడదు అనేసి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేస్తూ పోలీసు వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందు వచ్చే యువతకు కూడా ఇది ఒక గుణపాఠంగా చేయాలని చెప్పేసి పోలీసు వారిని నిజంగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు.